మన మాజీ మంత్రివర్యులు మా గురుతుల్యులు వేణుగోపాలాచారికి అందజేయవలసిందిగా కోరుతుంది. ఫోటో ఒకసారి గట్టిగా చెప్పండి. ఈమె డ్యూటీస్ ఏమంటే జిల్లాలో కాక అన్ని జిల్లాలలోనూ మహిళలను కలిసి మహిళల యొక్క ఉన్నతి కోసం పాటుపడమే కాకుండా సో ఎంతో యాక్టివ్గా మన యోగేంద్ర గారు ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో మనం పిలిచిన వెంటనే తన ప్రోగ్రామ్స్లో ఉండి కూడా వచ్చి వారికి కనిపించాలని సో మంచి హృదయంలో ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ జరుగుతున్న ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ రిజిస్టర్ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన తుమ్మల యోగేంద్ర గారిని ఒకసారి ఇప్పుడే విచ్చేసిన సో యోగేంద్ర గారు మీరు కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వారికి ఇచ్చే కనుక్కుంటే శ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు స్టేట్ జోన్. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం బాగా గమనించండి. చంపడం అనేది అందరికీ తెలిసిన విషయమే. మన యోగేందర్ గారు కూడా ఎంతో యాక్టివిటీస్ యాక్టివ్గా ఉంటూ ఉంటారు. సో మన బ్రాహ్మణ సంఘంలో కూడా వారు వచ్చి ఈ అందరితో పార్టీ కొండపల్లి లక్ష్మీనరసింహారావు గారు లాంటి వాళ్ళు మనకు బ్రాహ్మణ కుటుంబానికి సేవ చేశారు. అటువంటి వాళ్ళలాగా మనం తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మన చేసినటువంటి పెద్దలు వేణుగోపాలాచారి గారు మనం ఎంతో సహకరించారు. నేను హైదరాబాద్లో కరోనా సందర్భంలో విపత్తి సందర్భంలో వారు మాకు ఎంతో సహకరించారు. వారు ఇవ్వడమే కాకుండా మా యొక్క నాయకత్వాన్ని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ రిజిస్టర్ నందు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పోస్టునకు ఎంపికైనాను. కావున నేను శాసనం ద్వారా స్థాపించబడిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫ్రంట్ రిజిస్టర్ పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని, సంఘ నియమ నిబంధనలకు లోబడి ఎవరి ప్రోత్బలముకు లోను కాకుండా సంఘం పట్ల విశ్వాసంతోనూ సంఘ సమైక్యతను కాపాడుతానని దేవుడి పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యానిష్ట పూర్వకంగా ప్రజ్ఞ చేస్తున్నాను. శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్నటువంటి తుమ్మల గారి ఆత్మీయ మిత్రుడు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, మా బాబాయ్ లాగా సముద్రాల వేణుగోపాలాచారి గారికి ఖమ్మం జిల్లా తరఫున, ఖమ్మం జిల్లా బ్రాహ్మణ సోదరుల తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, నూతన కార్యవర్గంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రామకృష్ణ గారు, నరసింహమూర్తి గారు, మీ కమిటీ మొత్తానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు, మీరు చూపించినటువంటి అభిమానంతో గత 2 సంవత్సరాల క్రితం మీ అందరి ఆశీర్వాదంతో కొలువుదీరినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ పాత్ర ఎంతుందో మీ అందరం కూడా ఇప్పటికీ గుర్తు పెట్టుకొని భవిష్యత్తులో మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా, ఎటువంటి కష్టం ఉన్నా కూడా మీ అందరి కష్టాల్లో సుఖాల్లో మేమందరం కూడా భాగస్వామ్యం తీసుకుంటామని సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. దేవుడు వరం ఇచ్చిన పూజారి ఆశీర్వాదం కావాలంటాం. మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సంకల్పంతో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న అందరికీ కూడా మీ ఆశీస్సులు కావాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి అవసరం వచ్చినా కూడా, ఏ రోజైనా కూడా మీరు నా దగ్గరికి రావచ్చు, మీ కష్టాన్ని ఇచ్చే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. అనుబంధంగా ఉండండి. పూర్వం మన పెద్దలందరూ కూడా సమాజం కోసం బతికారు, దేశం కోసం బతికారు. మనం ఇవాళ కొన్ని ఇబ్బందుల చేత సమాజానికి కొంచెం దూరం జరిగిపోయాం. కాబట్టి ఇప్పటికైనా కానీ యువకులు సమాజ సేవలోకి రండి, దేశ సేవలోకి రండి.
దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఎవరైతే వ్యతిరేక శక్తులు ఉంటారో ఉన్నారు. ఒకసారి మనం కూడా గట్టిగా చప్పట్లతో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. సో మన విజ్ఞప్తి మన్నించి వచ్చి ఎంత బిజీ షెడ్యూల్ లో కూడా మనకి చాలా చాలా సహాయించారు. ధన్యవాదాలు ఇందురన్నకి. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ బాలా పరివారం వారు చిన్న సత్కరిస్తారట. వారి కార్యదర్శి గారు పివి సాయినాథ్ గారిని కోరడం అవుతుంది. లావణ్య సో మెయిన్ మన మెంబర్స్ ని సత్కరి